నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము మాట్లాడుకుందాం బబుల్గా మూవీ రివ్యూ గురించి. జస్ట్ ఇప్పుడే చూసి వస్తున్నాం. పొద్దున్నేమో మన డేవిల్ రివ్యూ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా. ఇందాకే మధ్యాహ్నం మ్యాట్నీకి బబుల్గా మూవీకి వెళ్ళొచ్చా. మూవీ గురించి మాట్లాడుకునే ముందు థంబ్నెయిల్స్ చూసే ఉంటారుగా. మీరు మూవీ చూసిన వాళ్ళకి ఈ థంబ్నెయిల్స్ అంటే పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతాయి. బట్ మేబీ మూవీ అయితే నాకు అంత ఎక్కలేదు. ఎందుకంటే మేబీ ఇప్పుడు ఉన్న యూత్కి ఒక 20-25 20-30 మధ్యలో ఉన్న వాళ్ళకి బీభత్స. ఎందుకంటే నాకు బేబీ మూవీ కూడా నచ్చలేదు. బట్ ఇక్కడ యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అవుద్ది. అండ్ నేను చెప్పినట్టే రియాలిటీలో ఇప్పుడు ఏం జరుగుతుందనే దాన్ని అర్థం పట్టినట్టు తీశారు. బట్ అర్ధరహితంగా వదిలేశారు అని చెప్పాను కదా, అది కరెక్టే. బట్ కొంచెం కన్క్లూజన్ ఇచ్చి ఓకే ఏ తప్పులు ఏం జరుగుతున్నాయో చెప్తున్నాం, బట్ ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలో కూడా చెప్పాలి కదా. అందుకే సగంగా చెప్పి వదిలేశాడు అనేది నాకు అనిపించింది. అండ్ ఇంకా సినిమా విషయానికి వస్తే టెక్నాలజీ పరంగా, మ్యూజిక్ పరంగా, సాంగ్స్ పరంగా, పెర్ఫార్మెన్సెస్ పరంగా అన్నీ టాప్ లెవెల్లోనే ఉన్నాయి. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారి అబ్బాయి, అతని పేరు కూడా తెలియదు, సుమ గారు తెలుసుకోవాలి. సో ప్రస్తుతానికైతే సుమ రాజీవ్ కనకాల గారి అబ్బాయి అనేది తెలిసి. సో ఆయన పర్ఫార్మెన్స్ని నేను జడ్జ్ చేసి చూస్తే ఆ బ్యాగేజ్ పక్కన పెడితే ఒక న్యూ కమర్గా మామూలుగా మూవీకి వెళ్ళేంత వరకు ఆ బ్యాగేజ్తోనే వెళ్ళాం తప్ప, అంటే ఆ ఇంప్రెషన్తోనే వెళ్ళాం తప్ప, వెళ్ళిన తర్వాత అక్కడ ఆ క్యారెక్టరే కనిపించింది మనకి. ఫస్ట్ మూవీ అయినా కూడా కొన్ని ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్లో అతను డెలివర్ చేసిన విధానం కానీ, అండ్ ఆ పెర్ఫార్మెన్స్ కొన్ని ఎమోషన్ సీన్స్లో కానీ, లేకపోతే కొన్ని యారగెన్సీ ఆవేదన చూపించే సీన్స్లో కానీ, లేకపోతే ఒక్కొక్కసారి యారగెన్సీ చూపించే సీన్స్లో కానీ, బాధను వ్యక్తపరిచే ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేశాడు ఈ సినిమా వరకు. ఈ సినిమా పరంగా ఈ సినిమా వరకు వచ్చింది ఒకే ఒక అండ్ ఎమోషన్ బాగా చేయగలడు అనే ఒక భావం కలుగుతుంది తప్ప మొత్తం అన్ని కామెడీ జోన్ ఇంకా చాలా ఉంటాయి కదా, నవరసాలు పలికించగలడా అనేది. ఎందుకంటే ఇది అతను కొట్టిన పిండిలాగా కనిపించింది. ఆ సిటీలో, హైదరాబాద్ సిటీలోనే పెరిగాడు, ఆ తెలంగాణ స్లాంగే మాట్లాడుతున్నారు. సో బట్ ఉన్నంతలో అతను కష్టం కనిపించింది, అతను డెడికేషన్ కనిపించింది, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఈ మూవీ వరకు అతను చెప్పగలిగింది ఎమోషన్స్ బాగా చేయగలడు, అండ్ డ్యాన్సులు బాగా చేయగలడు, ఫైట్స్ కూడా ఓకే, అంతవరకు ఓకే, ఇచ్చిన క్యారెక్టర్ని జస్టిఫై చేయగలడు అనే నమ్మకం అయితే వచ్చింది. ముందు అతను చూస్ చేసుకునే మూవీస్ అండ్ ఎంతవరకు పెర్ఫామ్ చేయగలడు, ఏ లెవెల్కి వెళ్తాడు అనేది చూడాల్సింది. ఒక్క మూవీతోనే ఒక్క క్యారెక్టర్తో జడ్జ్ చేయడం కష్టం. అండ్ ఈ మూవీ అయితే నాకు ఓకే ఒక రియలిస్టిక్ అప్రోచ్ కింద అనిపించింది. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఒక అప్పర్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ మధ్యలో లవ్, అంటే ఇది రోమియో జూనియర్ టు దేవదాస్ పార్వతి. ఒక అబ్బాయి రిచ్ అయితే అమ్మాయి, మన వచ్చిన ఉప్పిన మూవీ దగ్గర నుంచి ఆ రిచ్ పూర్ మధ్య సినిమాల్లో లవ్ నడుపుతుంటారు. అంటే మధ్యతరగతి వాళ్ళ మధ్య ప్రేమలు ఉంటాయో లేవో అనుకుంటారు వీళ్ళు ఈ సినిమా వాళ్ళు. కానీ మొత్తం మీద రిచ్ పూర్ అంటే మంచి, బట్ దీన్ని కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఇప్పుడు సమాజంలో ఒక బాధ్యత లేని తండ్రి, బరువు నొద్దనుకున్న తల్లికి పుట్టిన ఒక కూతురు, బరువు బాధ్యతల్ని ఇంటి పన్నులు ఏమంటారు బరువు బాధ్యతల్ని మీద వేసుకున్న తండ్రి, సంసారాన్ని ముందుండి నడిపే ఒక మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టిన ఒక బేవర్స్, అంటే బరువు బాధ్యత లేకుండా తిరుగుతూ మళ్ళీ బాధ్యతలు మంట పట్టుకునే ఒక కొడుకు. ఇక్కడ వీళ్ళిద్దరికీ బాధ్యత లేకుండా, బరువులు లేకుండా పుట్టిన అమ్మాయికి విచ్చలవిడితనం అలవాటు ఉంటుంది. అండ్ వాళ్ళకి డబ్బులకి లోటు లేదు కాబట్టి ఆ విచ్చలవిడితనంతో ఏం జరిగినా, ఏం చేసినా, ఎలా తిరిగినా, ఏం చేసినా, అంటే మనకు చెప్పాను కదా, చింతకార్తి మదం అనేవి జంతువులకు ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడు కొంత తర్వాత మేబీ ఆల్రెడీ మనం జాయిగా ఇవి మనుషులకు కూడా ఉపయోగించాల్సి వస్తుందంటే మనం కాలక్రమేణా జంతువులుగా మారిపోతున్నాయో అని డౌట్ వస్తుంది. లేదు, ఆగి ఆలోచించండి. ఈ సినిమా చూసి ఒకసారి ఆగి ఆలోచించి మళ్ళీ జంతువులుగా మారకముందే మనుషుల్లో తెలుసుకొని మేల్కోండి అన్నట్టే ఉంది. అంటే ఇది ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నా. అండ్ ఆయన అర్ధరహితంగా వదిలేశాడు అన్నాను కదా, దాన్ని నేను కంప్లీట్ చేద్దామని. అంటే ఈ సినిమా చూశాక మీరు అర్థం చేసుకోవాల్సింది, అలా జంతువులుగా పూర్తిగా మారిపోకముందే కూర్చొని మేల్కొని మనుషులు అని గుర్తించుకోండి మీకు మీరే అని ఈ యువతకు చెప్దాం అనుకుంటున్నా. సో ఇది నా కన్క్లూజన్ ఈ మూవీ గురించి. ఈ మూవీకి నేను రేటింగ్ ఇద్దాము అనుకుంటే టెక్నికాలిటీ అండ్ అతని పర్ఫార్మెన్సెస్, సీన్, అంటే ఫస్ట్ హాఫ్
ఓకే ఓకే ఇప్పుడు స్టార్ట్ అయినట్టు ఒక తండ్రి బేవర్స్ కొడుకుని తిట్టడం, ఆ తర్వాత అతను ఏంటి అమ్మాయిని చూడగానే లవ్లో పడిపోతారు సినిమా హీరోలు అందరూ. మరి ఆ, వీళ్ళకి అంత ఖాళీగా ఉంటారు అంటే ఎంత ఖాళీగా ఉంటారో, లేకపోతే వాళ్ళ కళ్ళల్లో ఏమైనా సెపరేట్ పవర్స్ ఇస్తారో దేవుడు నాకు తెలియదు. కానీ ఫస్ట్ టైం చూడగానే అది ఎవరో ఏంటో అనవసరం, అమ్మాయి బాగుందంటే అంటే అది లవ్ కాదు, బేసిక్గా అది ఏంటంటే దాన్నే వయసు ఏమంటారు ప్రభావం అంటారు దాన్ని. ఆ తర్వాత ఆ తర్వాత అంటే అమ్మాయి గురించి తెలియకుండా మాట్లాడకుండా జస్ట్ అమ్మాయి వెనక తిరిగి చూసి ప్రేమలో అంటే అమ్మాయి క్యారెక్టర్ని అర్థం చేసుకుని కాదు, ఆ అమ్మాయి ఉన్న ఐ మీన్ ఆబ్జెక్టిఫై చేసి ఆ అమ్మాయిని ఇష్టపడ్డం. అంటే ఆ అమ్మాయి కూడా ఏం చూసి ఎందుకు అంత పిచ్చిగా లవ్లో పడిపోయింది అనేది ఒక జస్టిఫికేషన్ క్లారిటీ లేదు అక్కడ. బట్ ఇప్పుడున్న అది చెప్తున్నాను కదా, ఇప్పుడున్న సమాజానికి చాలా వరకు మనం బయట చూసే లవ్ స్టోరీలు కూడా ఇలాగే తగల, అది కూడా ఇలాంటి ఇలాంటి వాల్యూస్ లేని లవ్ స్టోరీస్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, ఫ్రెండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఇలాంటి చాలా పదాలు అలాగే స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఏవో పిచ్చి కారణాలు అదేదో ఒక మితిమీరిన ఆవేశం వల్ల అహంకారం వల్ల జరిగే చిన్న గొడవకి పెద్ద మరుపులు తెల్లి తర్వాత ఒకరిలో ఆత్మాభిమానం మేల్కొని దాని తర్వాత తన సొంత కాళ్ళ మీద నిలబడాలనే భావంతో సెకండ్ హాఫ్ తీసుకొచ్చి మళ్ళీ ఒకళ్ళు ఆత్మాభిమానం కన్నా ప్రేమ ఎక్కువ అనుకుని రిలీజ్ అయ్యి వచ్చి హీరోయిన్, ఆ తర్వాత హీరో తన ఆత్మాభిమానమా లేదా ప్రేమ అని సతమతం అవడం, చివరికి నా ఆత్మాభిమానమే నాకు ఎక్కువ అని చెప్పడం, తర్వాత ఇద్దరు విడిపోవడం, ఇలాంటివి చాలా కాన్ఫ్లిక్ట్స్తో చాలా చిందరవందరగా గందరగోళంగానే సాగుతూ ఉంది ఈ సినిమా అంతా కూడా. బట్ ఓవరాల్గా మేబీ ఇక్కడ ఇప్పుడు యువతకు నచ్చవచ్చు లేదా ఆడియన్స్ కూడా నచ్చచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అంతగా నచ్చకపోవచ్చు ఈ మూవీ. సో నాకైతే ఓకే అనిపించింది. టెక్నికాలిటీ అండ్ రేటింగ్ నేను ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నేను పూర్తిగా జడ్జ్ చేయలేనప్పుడు రేటింగ్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నా. మేబీ మీకు నచ్చవచ్చు, బట్ ఇదైతే నా అభిప్రాయం ఏంటో నా థంబ్నెయిల్స్లోనే నా రివ్యూలోనే నేను మీకు చెప్పాను. సో అతను కన్క్లూడ్ చేయలేదు కాబట్టి నేను ఆల్రెడీ కన్క్లూడ్ చేసా, అదే చెప్దాం అనుకుంటున్నా. ఈ సినిమా చూశాకైనా మనం చింతకార్తి మతం అనే పదాలు జంతువులకు వాడతాం, అది మనుషులకు వాడకుండా, అంటే మనం జంతువుల్లో మారిపోతున్నామో ఒక్కసారి ఆగి చూసుకుని మళ్ళీ మనం మనుషులు గుర్తు తెచ్చుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇది సినిమాలో ఇలాంటి కన్క్లూజన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది, బట్ క్వశ్చన్ మార్క్తోనే అంటే ఇలాగే కొనసాగండి అన్నట్టు వదిలేసాడు, కానీ ఆ కన్క్లూజన్ ఇవ్వలేదు. అది ఇచ్చుంటే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం. సో ప్లీజ్ నా అనాలిసిస్ మీకు నచ్చుతుంటే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోలో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.